మీరు రచయిత అయితే మీ రచనల్ని ఇప్పటికే ఎవరో దొంగిలించి ఉండవచ్చు, కానీ మీరు కనిపెట్టలేరు. ఎందుకంటే అవి ఏదో ఒక ఏఐ మోడల్లోకి చేరిపోయి ఉంటాయి. ఆ మోడల్ని స్కాన్ చేసి అందులో మీ కంటెంట్ని వాడారని వాదించాలి అంటే మీరు రచయిత మాత్రమే అయితే సరిపోదు, గొప్ప డేటా సైంటిస్ట్ కూడా అయి ఉండాలి. ఇలాగే మీరు ఒక ఆర్టిస్ట్ అయి ఉండవచ్చు. ఇప్పటికే మీరు గీసిన పెయింటింగ్స్ అన్నింటినీ కాపీ కొట్టి ఒక ఏఐ మోడల్గా ఎవరో తయారు చేసి ఉండవచ్చు. అందులో దాగిన మీ ఒరిజినల్స్ని మీరు కనిపెట్టడం కష్టమే. అదే ఏఐ పవర్. మనుషుల ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కాపాడుకోవడానికి కాపీరైట్ చట్టాలని ఏర్పరచుకున్నాం. కానీ ఏఐ వచ్చాక అసలు కాపీ అన్నది ఎలా జరిగిందో పట్టుకోవడం చాలా కష్టమైపోయే వాతావరణం ఏర్పడింది. ఎవరెవరో క్రియేట్ చేసిన కంటెంట్ని ఎలాంటి అనుమతి లేకుండా తీసుకుని ఏఐ టూల్స్ తయారు చేసి లాభాలు ఆర్జిస్తున్న సంస్థలు మరి ఒరిజినల్ క్రియేటర్లకి ఏం సమాధానం చెబుతాయి? నష్టపరిహారం మాట అటుంచుదాం. అసలు అనుమతే లేకుండా క్రియేటర్ల కంటెంట్ని యథేచ్ఛగా వాడుకోవడం పెద్ద నేరం కాదా? ఇవే ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రశ్నలు. సమస్య తీవ్రత తెలియని వాళ్ళు ఇదో పెద్ద సమస్య అనుకోవచ్చు. తనదాకా వస్తే గాని ఇది సామాన్యుడికి అర్థం కాకపోవచ్చు. కానీ ఫ్యూచర్ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి మేలుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. అందుకే ఈ అలర్ట్. మీకు చాట్ జీపీటీ గురించి తెలుసు. సెర్చ్ ఇంజిన్లకి భిన్నంగా ఎంతో సమర్థంగా పనిచేసే ఇన్ఫర్మేషన్ టూల్ అది. అయితే చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ మధ్యనే అందుబాటులోకి తెచ్చిన జీపీటీ స్టోర్ గురించి మీకు తెలుసా? చిన్న చిన్న చాట్ జీపీటీ లాంటివి అక్కడ వందలాదిగా సిద్ధంగా ఉంటాయి. చాట్ మాత్రమే కాదు, వాటితో చాలా పనులు చేయొచ్చు. ప్రత్యేక అవసరాల కోసం తయారు చేసిన యాప్స్ లాంటివవి. అయితే ఇవన్నీ మామూలు యాప్స్ లా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తాయి. చాట్ జీపీటీతో సంచలనం సృష్టించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఓపెన్ ఏఐ సంస్థ. ఆ విజయోత్సాహంతో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మరికొన్ని టూల్స్ రూపొందించింది. తన ఏఐ పవర్ తో భవిష్యత్తు ప్రపంచాన్ని శాసించేందుకు అడుగులు వేసే ప్రయత్నం చేసింది. అందులో భాగమే జీపీటీ స్టోర్. ఏ టెక్స్ట్ కోరుకున్నా క్షణంలో సృష్టించి, ఏ పని కావాలన్నా క్షణంలో చేసేసే రకరకాల టూల్స్ ఇక్కడ సిద్ధంగా ఉంటాయి. వీటినే జీపీటీలు అంటారు. అయితే ఈ వందలాది జీపీటీల రూపకల్పన వెనుక వేలాది మంది రైటర్ల, క్రియేటర్ల కాపీరైట్ హక్కులకి భంగం కలిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. మనుషులంతా ఒకేలా ఉండరు. ఆలోచన సామర్థ్యం, తెలివి మనిషికి భిన్నంగా ఉంటాయి. వీటిని ఉపయోగించి ఒక మనిషి ఏది సృష్టించినా అదతని సొంత సంపదగానే లెక్క. దీన్నే మేధా సంపద, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. ఒక్కోసారి సంపద కంటే మేధా సంపదే ఎక్కువ విలువైంది. అసలు ఓపెన్ ఏఐ సంస్థ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అన్న మాటకే విలువ లేకుండా చేసింది అంటూ మేధావులు విరుచుకుపడుతున్నారు. ఈ జీపీటీ స్టోర్ అరాచకాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో ఏ మనిషి మేధా సంపదకి విలువ ఉండదంటూ వాళ్ల ఆందోళన చెందుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా చదువుతారు, పరీక్ష బాగా రాశారు, కానీ మీ పేపర్ కాపీ కొట్టి మరొకరు మీ ర్యాంకుకి పోటీ వస్తే మీకెలా ఉంటుంది? అలాగే మీరు కొన్ని రచనలు చేశారనుకోండి, అవి నలుగురిలోకి వెళ్లి పాపులర్ అయితే రచయితగా మీకు పేరు వస్తుంది. కానీ పరీక్షలో మీ పేపర్ కాపీ కొట్టినట్టే మరొకరు మీ రచనల్ని కాపీ కొట్టి మీలాగే రాసేస్తుంటే ఇక మీకు విలువే ఉండదు. ఇదెలా సాధ్యం అంటే సాధ్యమే. మీ రచనల్ని ఆధారంగా చేసుకుని ఎవరైనా ఒక ఏఐ మోడల్ తయారు చేస్తే అటుపైన ఎవరైనా అలాంటి శైలితో రచనలు చేసేయొచ్చు. రచనలు మాత్రమే కాదు, మీరొక గొప్ప పెయింటర్ అనుకోండి, మీరెన్నో అద్భుత చిత్రాలు గీసుంటారు. ఆర్ట్లో మీకు ప్రత్యేకమైన స్టైల్ ఉందనుకోండి, అది మీ ప్రత్యేకత అవుతుంది. ఆ ప్రత్యేకతే మీకు పేరు, డబ్బు తెచ్చిపెడుతుంది. కానీ మీ ఆర్ట్ని దొంగలించి ఒక్కసారి వాటితో ఒక ఏఐ మోడల్ క్రియేట్ చేస్తే అటుపైన మీ ఆర్ట్ పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. ఆ పైన బ్రష్ పట్టుకోవడం రాని సామాన్యుడు కూడా అదే స్టైల్లో చిత్రాలు గీసేస్తూ నేను ఆర్టిస్ట్నే అంటాడు. మరి ఇంత ప్రమాదకరంగా ఒకరు మీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని మీ అనుమతి లేకుండా తీసేసుకుంటే, మీ కష్టాన్ని ఎవరు పడితే వాళ్ళు వాడేసుకుంటే ఏం చేయాలి? హక్కుల కోసం ఎలా పోరాడాలి? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రచనలు, ఆర్ట్ మాత్రమే కాదు, ఏఐ వచ్చాక మనుషుల వాయిస్లు, రూపాలు కూడా దొంగతనానికి గురవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది పవర్ఫుల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా ఒకరికి సంబంధించిన క్రియేటివ్ కంటెంట్ ని తీసేసుకుని దాంతో ఏఐ మోడల్ క్రియేట్ చేస్తే కనీసం దొంగతనం ఎలా జరిగిందో కూడా గుర్తించలేని విధంగా ఉంటుంది ఆ ప్రాసెస్. మరి ఇలా ఎవరైనా మన క్రియేటివ్ హక్కులకి భంగం కలిగించినప్పుడు, మన కంటెంట్ ని మన అనుమతి లేకుండా వాడేసుకున్నప్పుడు ఏమీ చేయలేమా? ఇదే ఇప్పుడు ప్రపంచంలో మేధావులను తొలిచేస్తున్న ప్రశ్న. దీనికి పరిష్కారం కోసమే కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
టెక్నాలజీ మాటున దాగిన క్రియేటివ్ దొంగతనాల్ని కనిపెట్టేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. దొంగతనానికి అర్థాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఎవరైనా దొంగ మన వస్తువుని దొంగిలిస్తే ఆ దొంగని పట్టుకుంటే ఆ వస్తువుని తిరిగి స్వాధీనం చేసుకుంటే సరిపోయేది. కానీ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత దొంగతనం సులువైపోయింది. అసలు దొంగతనానికి అర్థం మారిపోయింది. కేవలం Ctrl+C నొక్కి ఫైల్స్ ని కాపీ చేయటం సాధ్యమైన తర్వాత కొత్త తరం దొంగతనాలు మొదలయ్యాయి. మనం రాసిన ఒక ఆర్టికల్ మరొకరు కాపీ చేసి వాడేసుకుంటే, మనం గీసిన చిత్రాన్ని మరొకరు ఉపయోగించుకుంటే ఒరిజినల్ మన దగ్గరే ఉంది కదా అని సంబరపడలేం. దొంగిలించిన మన కంటెంట్ ని వాళ్ళెక్కడ వాడుకున్నారో కనిపెట్టడం కూడా సులువేం కాదు. నేరుగా కాపీ కొడితే దొంగ దొరికిపోవచ్చు. అందుకే నేరుగా ఒక చోట నుంచి కాపీ కొట్టకుండా అక్కడ కాస్త ఇక్కడ కాస్త కాపీ కొట్టి ఫైనల్ అవుట్పుట్ తయారు చేస్తారు కొందరు. దీన్నే ప్లాగియారిజం అంటాం. మామూలు కాపీని పట్టుకోవడం సులువు, కానీ ప్లాగియారిజం ని పట్టుకోవడం కష్టం. అయితే ఇప్పుడు ప్లాగియారిజం ఫైండింగ్ టూల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అంతకంటే కష్టం ఏఐ మోడల్స్ లో జరిగే దొంగతనాల్ని పట్టుకోవడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కాపీరైట్ల పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఓపెన్ ఏఐ వాళ్ల జీపీటీ స్టోర్లో వందలాది టూల్స్ వెనుక ఎంతమంది కాపీరైట్లకి ద్రోహం జరిగిందో చెప్పడం కష్టమే అంటున్నారు. ఇదే జీపీటీ స్టోర్. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో వివిధ అవసరాల కోసం ఉపయోగపడే యాప్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే జీపీటీలు సిద్ధంగా ఉంటాయి. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మిషన్ లెర్నింగ్ మోడల్స్ లో ఈ జీపీటీలనేవి ఒక ప్రత్యేకమైన కోవకు చెందినవి. మనుషులు ఇంతకు ముందే చేసిన రచనల్ని ఆధారంగా చేసుకుని కొత్త రచనల్ని సృష్టించగలిగే సాఫ్ట్వేర్ టూల్స్ గా వీటిని చెప్పుకోవచ్చు. మొదట వేలాది రచనల్ని వీటికి ఇన్పుట్ గా అందించి ట్రైన్ చేస్తారు. ఒక్కసారి అలా చేస్తే చాలు, అటుపైన లక్షలాది రచనల్ని మనకి కావలసిన రీతిలో తిరిగి అవుట్పుట్ గా ఈ జీపీటీలు అందించగలుగుతాయి. అయితే శక్తివంతమైన కంటెంట్ నివ్వకుండా వీటి నుంచి మంచి అవుట్పుట్ ఆశించలేం. ఉదాహరణకి ఒక జీపీటీకి మనం కొందరు గొప్ప రచయితల రచనల్ని అందిస్తే అప్పుడు మాత్రమే అది అలాంటి క్వాలిటీ కలిగిన రచనల్ని తిరిగి మనకివ్వగలుగుతుంది. లేకపోతే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అన్నట్టు చెత్తని ఇన్పుట్ గా ఇస్తే చెత్తే అవుట్పుట్ గా వస్తుంది. ఆ కారణం వల్లే తమ టూల్స్ ని పవర్ఫుల్ గా మార్చే నిమిత్తం ఉత్తమమైన రచనల్ని దొంగలించేందుకు ఒడిగట్టాయి ఏఐ సంస్థలు. ఇప్పుడు ఓపెన్ ఏఐ జీపీటీ స్టోర్లో వేలాది జీపీటీలు సిద్ధంగా ఉన్నాయి. రైటింగ్, ప్రొడక్టివిటీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్, ప్రోగ్రామింగ్, ఎడ్యుకేషన్, లైఫ్ స్టైల్ ఇలా అనేక విభాగాల్లో ఇప్పుడు మనకి వందలాది జీపీటీలు లభిస్తున్నాయి. సంగీతం నేర్పే జీపీటీలు, సోషల్ మీడియా పోస్టులు తయారు చేసే జీపీటీలు, పిహెచ్డీలు చేసే వాళ్లకు ఉపయోగపడే రీసెర్చింగ్ జీపీటీలు, క్రియేట్ రైటర్లకు ఉపయోగపడే జీపీటీలు ఇలా ఎన్నో రకాల జీపీటీలు ఇప్పుడు ఈ స్టోర్లో సిద్ధంగా ఉన్నాయి. జీపీటీలు అన్నవి బేసిక్ గా టెక్స్ట్ టూల్స్. ఇవి ఇచ్చే అవుట్పుట్ టెక్స్ట్ మాత్రమే. అయినప్పటికీ ఇవి అత్యంత ప్రయోజనకరమైన టూల్స్ గా మారిపోయాయి. దానికి కారణం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్స్ట్ ప్రాంప్ట్లకి ప్రాధాన్యం పెరిగింది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నది ఒక కీలకమైన జాబ్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు కేవలం టెక్స్ట్ ఇస్తే చాలు, ఇమేజ్ల్ని, వీడియోల్ని రూపొందించేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలో ఒక మంచి పోస్ట్ చేయాలన్నా, ఒక ఆసక్తికరమైన కామెంట్ రాయాలన్నా, ఒక ఆసక్తికరమైన ఆర్టికల్ సృష్టించాలన్నా, ఒక ఆకర్షణీయమైన ఇమేజ్ ని క్రియేట్ చేయాలన్నా, ఒక అపురూపమైన వీడియో రూపొందించాలన్నా అన్నిటికీ మంచి టెక్స్ట్ ప్రాంప్ట్లు అవసరం. అలా వివిధ అవసరాలకు ఉపయోగపడే వివిధ టెక్స్ట్ ప్రాంప్ట్స్ ని ఈ జీపీటీలు క్రియేట్ చేయగలుగుతున్నాయి. అందుకే వీటికి క్రేజ్ పెరుగుతోంది. చాట్ జీపీటీ ప్లస్ కి సబ్స్క్రైబ్ చేస్తే ఎవరైనా జీపీటీ స్టోర్లో ఉన్న ఈ జీపీటీల్ని వాడుకోవచ్చు. అయితే ఎలాంటి పనైనా చేసి పెడుతూ పైకి అద్భుతాలుగా కనిపిస్తున్న ఈ జీపీటీల వెనుక కాపీరైట్ ఉల్లంఘనలెన్నో ఉన్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఒరిజినల్ క్రియేటర్ల వర్క్ కి ఏమాత్రం విలువివ్వకుండా, వారి అనుమతి తీసుకోకుండా వీటిని తయారు చేశారు. కనీసం వారి కంటెంట్ ని వాడుకుంటున్నామని ఒరిజినల్ క్రియేటర్లకి తెలియజేయలేదన్నది ఆరోపణ. ఎవరిదో మేధా సంపదని తమ అవసరం కోసం ఇష్టానుసారంగా వాడుకోవడం, కాపీరైటెడ్ మెటీరియల్ ఆధారంగా ఏఐ మోడల్స్ తయారు చేయడం నేరం అన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలు చూడడం ఎలా? ఒక ఏఐ ఇంజిన్ తయారైనప్పుడు దాంట్లో ఎలాంటి కంటెంట్ వాడారు, ఎవరి కంటెంట్ వాడారు, ఆ కంటెంట్ కాపీరైట్ కలిగుందా లేదా, ఇవన్నీ కనిపెట్టడం చాలా కష్టమైన విషయం. ఇక్కడ బ్లిష్ఫెల్ట్ ఆండర్సన్ అనే వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకుని తీరాలి. ఇంతకీ ఎవరి బ్లిష్ఫెల్ట్ ఆండర్సన్? ఆయన డెన్మార్క్ కి చెందిన ఒక కంప్యూటర్ సైంటిస్ట్, అలాగే డేటా సైంటిస్ట్ కూడా. డెన్మార్క్ లోని కోపెన్హాగన్ లో ఉన్న టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ DTU లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
మిషన్ లెర్నింగ్, డేటా మైనింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇంకా ఇన్ఫర్మేషన్ రిస్టోరేషన్ వగైరా విభాగాల్లో ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి ఆండర్సన్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLP కోసం ఎన్నో అల్గారిథమ్స్ తయారు చేసిన ఈ సైంటిస్ట్ డేటాలో దాగి ఉన్న ప్యాటర్న్స్ ని గుర్తించడానికి కొన్ని సిస్టమ్స్ తయారు చేయటం ఇక్కడ విశేషం. టెక్స్ట్ డేటా నుంచి AI మోడల్స్ తయారయ్యే విధానం, ఒక మోడల్లో ఎలాంటి సమాచారాన్ని వాడారు అన్నది కనిపెట్టే పద్ధతులు, వీటన్నిటి మీద లోతుగా కృషి చేస్తున్నారు ఆండర్సన్. అంటే AI మోడల్లో ఎవరి కాపీరైట్ కంటెంట్ దాగి ఉంది అన్నది కనిపెట్టడానికి ఈయన పరిశోధనలు ఉపయోగపడతాయన్నమాట. తన పరిశోధనలకు ఎన్నో అవార్డులు పొందిన ఈ సైంటిస్ట్ ప్రస్తుతం ఓపెన్ AI సృష్టించిన GPT-3, GPT-4 లాంగ్వేజ్ మోడల్స్ పైన పరిశోధనలు సాగిస్తున్నారు. టెక్స్ట్ మైనింగ్, సెంటిమెంట్ అనాలిసిస్, మిషన్ ట్రాన్స్లేషన్ లాంటి వాటిని మరింత సమర్థంగా నిర్వహించడానికి GPTల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది ఈయన ప్రధాన పరిశోధన. ఆండర్సన్ పరిశోధనలు ఎంతో ఆకర్షణకరంగా ఉంటాయి. 2023లో ఈయన ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. దాని సబ్జెక్ట్ ఏంటి అంటే GPT-3ని ఉపయోగించి టెక్స్ట్లో ఉండే భావోద్వేగాలను గుర్తించటం ఎలా. అంటే మనం ఏదైనా విషయాన్ని రాసినప్పుడు అది కోపంగా రాశామా, ఇష్టంతో రాశామా, లేదా వేరే ఏదైనా భావాన్ని అంతర్గతంగా మనసులో పెట్టుకుని పైకి వేరే అర్థం వచ్చేలా రాశామా, ఇలాంటి విషయాల్ని గుర్తించవచ్చన్నమాట. ఈ పరిశోధన పత్రం అందరినీ ఆకర్షించింది. చాలా మంది ఇప్పుడు AI సాయంతో రకరకాల మూడ్స్ కలిగిన రచనలను క్రియేట్ చేయగలుగుతున్నారు. అలాంటి సామర్థ్యం కలిగిన టూల్స్ రూపకల్పనకు ఇలాంటి సైంటిస్టుల పరిశోధనలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే మెషిన్ ట్రాన్స్లేషన్, ఇది మనకి చాలాసార్లు సహజంగా అనిపించదు. ఉదాహరణకి గూగుల్ ట్రాన్స్లేట్ టూల్ వాడినప్పటికీ అది చేసిన అనువాదం మనకి న్యాచురల్ గా అనిపించదు. ఈ సమస్యను అధిగమించడం కోసం ఏం చేయాలి, మెషిన్ ట్రాన్స్లేషన్ ని ఎలా మెరుగుపరచాలి అనే విషయం మీద కూడా తాజాగా ఆండర్సన్ మరో పరిశోధన పత్రం తయారు చేశారు. అలాగే లాంగ్వేజ్ మోడల్స్ లో పక్షపాతం అనే విషయం మీద కూడా ఒక ఆసక్తికర పరిశోధన పత్రాన్ని ఆండర్సన్ రూపొందించారు. ఉదాహరణకి కొన్ని లాంగ్వేజ్ మోడల్స్ తయారు చేసినప్పుడు తెలియకుండానే మనిషి తన భావాల్ని, ఇష్టాయిష్టాల్ని అందులో ఇమిడ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక AI మోడల్ మనిషి తాలూకు పక్షపాత ధోరణిని తనలో ఇముడ్చుకుంటుందో అప్పుడు దాని అవుట్పుట్ లో కూడా అదే పక్షపాతం ప్రతిఫలిస్తుంది. ఇలాంటి ఎన్నో సున్నితమైన, కీలకమైన డేటా పరిశోధనలు చేసిన ఆండర్సన్ ప్రస్తుతం ఓపెన్ AI వాళ్ల GPT స్టోర్లో ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘనలు జరిగాయో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. GPT స్టోర్ మీద ఇప్పటికే ఎన్నో కాపీరైట్ ఉల్లంఘన కేసులు నడుస్తున్నాయి. ఆండర్సన్ GPT స్టోర్ మీద నేరుగా కేసులు పెట్టనప్పటికీ AI మోడల్స్ ని విశ్లేషించి అందులో వాడిన డేటాని కనిపెట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఎంతో మందికి ఉపయోగపడుతోంది. ముఖ్యంగా క్రియేటర్ల ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కులకి రక్షణ లభించాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆండర్సన్ కి సపోర్ట్ ఇస్తున్నారు. కేవలం ఓపెన్ AI సంస్థ మాత్రమే కాదు, గూగుల్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఇప్పుడెన్నో కాపీరైట్ కేసులను ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకి గూగుల్ బుక్స్ ప్రాజెక్ట్ రచయితలుగా తమ హక్కుల్ని హరించింది అంటూ రచయితల సంఘం వేసిన కేసు ఇప్పటికీ నడుస్తోంది. అలాగే మాథ్యూ బొటరిక్ అనే వ్యక్తి గూగుల్ ఇమేజెస్ మీద వేసిన కాపీరైట్ కేసు కూడా సజీవంగా ఉంది. టెక్నాలజీ పెరగడం, మనిషి సామర్థ్యాల్ని పెంచడం మంచిదే. ఏమీ రాని సామాన్యుణ్ణి గొప్ప రైటర్గా, ఆర్టిస్ట్గా మారేలా చేయటం మంచిదే. అయితే ఇందుకోసం మరో సామాన్యుణ్ణి బలి తీసుకోకూడదు. ఒక మనిషి తాలూకు సామర్థ్యాన్ని అతని అనుమతి లేకుండా దొంగలించి దాన్నొక టూల్ రూపంలోకి కన్వర్ట్ చేసి దాని మీద తను వ్యాపారం చేసుకోవటం అనైతికం, అభ్యంతరకరమైన విషయం. చూద్దాం ఈ AI టూల్స్, GPTలు కాపీరైట్ కేసుల్ని ఎదుర్కొని ఎలా నిలబడతాయో, చట్టాలు క్రియేటర్ల ఇంటర్ ప్రాపర్టీకి ఎలాంటి రక్షణ కల్పిస్తాయో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. Hi viewers, I am your AI anchor Priya. ఓ భాషలో షేర్ అంటే సింహం అని అర్థం. ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో ఎక్కువ షేర్ సైబర్ నేరాలదే. అంటే క్రైమ్స్లో సింహ భాగం సైబర్ క్రైమ్స్దే అని చెప్పుకోవాలి. టెక్నాలజీ వచ్చాక షేరింగ్కి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. మన సమాచారాన్ని మితిమీరి షేర్ చేసుకుంటే ప్రమాదాలు ముంచుకొస్తాయి. షేరింగ్ సరే, మరి ఆన్లైన్లో షేర్లు కొంటే అది సేఫేనా? అన్ని మోసాలు అనడం తప్పే, కానీ కేర్ తీసుకోకుండా షేర్లు కొంటే ఏం జరుగుతుంది? వీళ్ళ టాక్ వింటే మీకే అర్థమవుతుంది. మరి క్లైమేట్ చాలా బాగుందిరా. మనం ఇలా ప్రశాంతంగా కలిసి మాట్లాడుకుని చాలా రోజులైందిరా. అవునరా,
ఆఫీస్ రూముల్లో కూర్చుని మాట్లాడుకుని చాలా బోర్ కొడుతుందిరా. టైం షేరింగ్ చాలా కష్టమైపోతుందిరా. మన టైం ఇంకొకరికి ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాం. అవునరా, డబ్బులైతే ఇవ్వగలం కానీ టైం అయితే ఇవ్వలేకపోతున్నాం రా. కరెక్ట్గా చెప్పావురా. నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కూడా మానేశాను రా. చెప్పావు కదరా, మన డీటెయిల్స్ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే ప్రమాదం అని. అవునవును, సోషల్ షేరింగ్తో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అందుకేరా నువ్వు చెప్పినప్పటి నుంచి ఎవరైనా నా పేరు అడిగినా కూడా చెప్పట్లేదు. ఒరే, ఈ షేర్ అనుకునేసరికి నాకు డౌట్ వస్తుంది రోయ్. షేర్ అంటే సింహమా పులి అనే నీ డౌటు? ఈ విషయంలో హిందీ వాళ్ళకే డౌటు. షేర్ అంటే ఒకసారి సింహం అంటారు, ఒకసారి పులి అంటారు. ఆ షేర్ గురించి కాదురా, ఇన్ఫర్మేషన్ షేర్ గురించా? అది కూడా కాదురా, కంపెనీలో షేర్లు అమ్ముతారు చూసావా, అది తీసుకుంటే మంచిదేనా అని. అందులో తప్పేముందిరా, కానీ అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. షేర్ అమ్మాలన్నా కొనాలన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలి ముందు. అసలు కొంటేనే కదరా ఎక్స్పీరియన్స్ వచ్చేది. క్షవరం అయితే కానీ వివరం తెలియదని కొంపదీసి కొన్నావా ఏంటి? కొంప తీయకుండానే కొన్నాను. ఒరేయ్, తెలిసి తెలియకుండా అలా అడ్డమైన షేర్లని కొనకురా. పొరపాటున వాటి వాల్యూ పడిపోయిందనుకో, చేతిలో ఉన్న డబ్బు కాస్త ఆవిరైపోతుంది. అరే, నేను అంత తెలివి తక్కువ ఏంట్రా? మనం ఎప్పుడు కొన్నా బెస్ట్ కొంటాం, కూరగాయలైనా సరే షేర్లు అయినా సరే. సరే, ఇంతకీ ఎక్కడ కొన్నావు ఏంటి? ఇంకెక్కడ్రా, ఆన్లైన్లో. ఆన్లైన్లో షేర్లు కొనడం కూడా వచ్చేసింది ఏంటి నీకు? అన్నీ నేర్చుకుంటున్నాను. ప్రతిదీ నువ్వే నేర్పాలా ఏంటి? అన్నీ నేనే నేర్పాలని నాకేమి ఈగో ఏమీ లేదురా. ఎక్కడ తెలిసి తెలియక మునిగిపోతావో అని నా భయం. భయమేం అక్కర్లేదురా, ఆల్రెడీ మన కొన్న షేర్లు పిచ్చ లాభాల్లో ఉన్నా తెలుసా. జస్ట్ 60,000 పెట్టి కొంటే అలా 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 పెరిగి దాని వాల్యూ 2 లక్షలైంది తెలుసా. అబ్బో, అయితే నిజంగా లాభం వచ్చిందన్నమాట. అంటే డౌటా? లాభాలన్నీ యాప్లో క్లియర్గా కనిపిస్తున్నారా. షేర్లు యాప్లో కొన్నావా? అవునరా, ఎందుకు షాక్ అవుతావు? షేర్లు యాప్లో కాకుండా యాప్ స్టోర్లో కొంటారేంటి? ఏం లేదురా, ఈ మధ్యన షేర్ యాప్లు దొంగవి చాలా పెరిగిపోయాయి. బొంపదీసి నువ్వు వాటి ఉచ్చులో కానీ పడ్డావేమో అని నా డౌటు. అంత సీన్ లేదురా, మనం వాడేది ఎక్సలెంట్ యాప్ రా, వండర్ మింటింగ్ మనీ అని. వండర్ మింటింగ్ మనీయా? ఏమోరా, ఏదేమైనా జాగ్రత్తగా చూసుకో, డబ్బులు అక్కడ. ఒరేయ్, నీ హెల్ప్ తీసుకోకుండా నేను డబ్బులు సంపాదిస్తాను కదా నీ కుళ్ళు. అదేం కాదురా, నువ్వు మోసపోకుండా ఉంటే నాకు అంతే చాలు. సరే కానీ నాకు అర్జెంటుగా ఒక 20,000 కావాలరా. ఇప్పుడే కదా 2 లక్షలు వచ్చాయని చెప్పావు, నన్ను 20,000 అడుగుతావేంటి? అవునరా, 20,000 కడితే కానీ ఆ 2 లక్షలు రావు కదా. అర్థం కాలేదురా. అర్థం కాకపోవడం ఏముందిరా, ఆ యాప్లో నీకు కట్టవలసిన ట్యాక్స్ ఫీజు. ట్యాక్సా ఫీజా? ట్యాక్స్ ఫీజు ఆ 2 కట్టకపోతే మనకు ఆ డబ్బులు రావు కదా. ట్యాక్స్ కట్టకపోతే డబ్బులు రావా? నాకు ఎక్కడో డౌట్ కొడుతుందిరా. ఎందుకురా డౌటు? ఎందుకేంటి, రీసెంట్గా ఇలాగే ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటిదే ఓ షేర్ ట్రేడింగ్ యాప్ పేరు చెప్పి ఓ పెద్ద ఆయన దగ్గర 17 లక్షల రూపాయలు దొబ్బేశారు. బాబోయ్, ఆయన వయసు 60 ఏళ్ళు. మరి మోసం చేసిన వాడి వయసు జస్ట్ 20 ఏళ్ళు. ఇంతకీ ఏం జరిగిందేంటి? మా యాప్లో షేర్లు అమ్మండి కొనండి అంటూ ఆయనకు ఒక యాప్ని అంటగట్టారు. ఆయన పాపం నమ్మి పెట్టుబడి పెట్టాడు. లాభాలు వచ్చాయా? ఎందుకు రావు, షేర్లన్నీ టాప్కి వెళ్ళిపోయాయి, చాలా గట్టి లాభాలు వచ్చాయి. మరి లాభాలు వచ్చాక ఇంకేంట్రా ప్రాబ్లం? ఆ లాభాలన్నీ యాప్లో కనిపిస్తాయంతే. అవునా? అవునరా, అసలు ఆ యాప్సే దొంగమంటుంటే యాప్లో అంకెలు కనిపించేసరికి లాభాలు వచ్చేసాయని అనుకున్నాడు ఆయన. యాప్లో వర్చువల్గా అంకెలు కనిపించినంత మాత్రాన లాభాలు వచ్చినట్టు కాదు కదా. కాదు కాదు, అక్కడ యాప్లో కనిపించే అంకెలన్నీ కరెన్సీగా మారి మన బ్యాంక్ అకౌంట్లోకి పడితే కదా నిజంగా లాభాలు వచ్చినట్టు లెక్క. అవునవును. ఏంట్రా ఆ ఆలోచన? ఒరే, నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన లాభాలు కూడా అలాంటి లాభాలే అంటావా? అదేంట్రా, నీకు నిజంగా 2 లక్షల లాభాలు వచ్చాయి కదా. వచ్చాయిరా, నా చేతికి రాలేదు కదా, ఆ యాప్లో కనిపిస్తున్నాయంటే. అంటే బ్యాంక్ అకౌంట్లోకి రాలేదన్నమాట. అవునరా, ఆ అమౌంట్ నేరుగా నా అకౌంట్లో పడాలంటే ఆ ట్యాక్స్లు ఫీజులో కట్టాలన్నారు. అందుకే కదా నేను 20,000 అడుగుతుంది. బాగుందిరా, బ్యాంకులో నిక్షేపంగా ఉన్న అమౌంట్ పట్టుకెళ్ళి యాప్లో పెట్టుబడి పెట్టావు. ఆ యాప్లో లాభాలు కనిపించాయని సంబరపడ్డావు. ఇప్పుడు ఆ అంకెలన్నీ రియల్ మనీగా మార్చుకోవాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలంటున్నావు. ఇదేనా నువ్వు చెప్పేది? అవునరా. అయితే ఇది పక్కా ఫ్రాడ్ రా. అవునా? మరి ఇక్కడ అబ్జర్వ్ చేసావా, వాళ్ళు ఎంతసేపు నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారే కానీ వాళ్ళు 5 పైసలు కూడా నీకు ఇవ్వలేదు. లాభాలు వచ్చినట్టు కనిపిస్తుంది కదా. అలా చూపిస్తారంతే. అయినా వర్చువల్గా ఇలా అంకెలు చూపించడానికి ఏముందిరా? యాప్లో అలా అంకెలు చూసి నిజంగా లాభాలు అనుకుంటున్నావు. అవన్నీ వచ్చి నా బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి అనుకుంటున్నావు. ఎప్పటికీ పడవు, చూడు కావాలంటే. పడతారా? లేకపోతే వాళ్ళు నా బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడుగుతారు చెప్పు? అంటే నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడిగేశారా? అవునరా, యాప్లో నాకు వచ్చిన లాభాలు నాకు ఇవ్వాలంటే నా బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా పాపం. లేకపోతే డబ్బులు ఎలా వేస్తారు? అబ్బో, గొప్ప లాజిక్కే చెప్పావులే.
అందుకే పాపం వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 అడిగారు. పాపం. ఒరేయ్, కనీసం ఆ పాపం అన్న పదం ఎక్కడ వాడాలో అదన్నా తెలుసుకోరా. ఇంతకీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసావా ఏంటి? యూజర్ నేమ్ ఇచ్చేసాను, పాస్వర్డే గుర్తు రావట్లేదురా. రక్షించావు. ఇకనైనా ఆపు వాళ్ళతో కాంటాక్ట్. నాకు అర్థమైంది, అది ఖచ్చితంగా దొంగ యాపే. మరి అయితే నా 2 లక్షల లాభం? అవన్నీ దొంగ లాభాలు రా. ముందు నువ్వు పెట్టిన పెట్టుబడి గురించి ఆలోచించరా. అవునరా, ఆ యాప్లో షేర్లలోనూ 60,000 పెట్టుబడి పెట్టేశాను. నువ్వు పెట్టిన ఆ 60,000 రూపాయలు తిరిగి వస్తే అదే 10,000. 10,000ఏనా? అలా అయితే 50,000 నష్టం వస్తుంది కదరా. వారిని అరే 2 లక్షలు 60,000 50,000. సర్లే, పోయిందేదో పోయింది కానీ ఆ సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేద్దాం పదా. అక్కర్లేదురా, ఆఫీస్ వరకు వెళ్ళక్కర్లేదు. ఏ మొన్న నువ్వు చెప్పావు కదరా 1930 నెంబరు, దానికి కాల్ చేస్తే సరిపోతుంది కదా. అబ్బో, ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. అడ్డమైన పనులన్నీ చేసి మోసపోవడము, 1930కి కాల్ చేయడము. సరే చెయ్యి. ఇప్పుడే చేస్తా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం అన్నాడో కవి. అదేమి ఇప్పుడు వింత కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతోంది. ఎవరు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా ఏం పర్వాలేదు. ఎవరు ఎవరినైనా ఎక్కడి నుంచైనా కలవచ్చు. రిమోట్ కమ్యూనికేషన్లో రెవల్యూషన్ వచ్చే రోజులు దగ్గరకొచ్చాయి. ఎస్, ఇప్పుడు టెలిప్రెజెన్స్ టెక్నాలజీ ఊపందుకుంటోంది. దీంట్లో వేగం పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉంది. వీళ్ళ టాక్ వింటే అదేంటో మీకే అర్థమవుతుంది. ఒరే, ఇది విన్నావా? టెలిప్రెజెన్స్ టెక్నాలజీలో స్పీడ్ పెరిగిపోయిందట. ఏ టెక్నాలజీ? టెలిప్రెజెన్స్ రా. అంటే మనుషులు ఎక్కడో ఉండి ఇక్కడే ఉన్నట్టు కనిపించడం. అవునరా, డిజిటల్ హ్యూమన్స్ ఎక్కడో ఉండి మాట్లాడుతున్నా ఇక్కడే ఉండి మాట్లాడినట్టు కనిపిస్తారు. అదే కదా హాలీవుడ్ సినిమాలో చూసానులే. హాలీవుడ్ ఏముందిరా, రోబో సినిమాలో కూడా చూపించాడుగా. ఆ టెక్నాలజీలోనే ఇప్పుడు స్పీడ్ బాగా పెరిగిపోయిందట. అనుకున్న దానికంటే ఎర్లీగా మనకి అవైలబుల్ అయిపోవచ్చు అన్నమాట. ఇంతకీ ఇప్పుడు నా ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నది నువ్వేనా, నీ డిజిటల్ వెర్షనా? ఒరే, ఇప్పుడు జోకులుగానే ఉంటుంది, రేపు రియల్ అయ్యాక నువ్వే అలవాటు పడతావు. ఇంతకీ ఇప్పుడు కొత్తగా ఏమి సాధించారట? ప్రత్యేకించి కొత్తగా నేను చెప్పలేం కానీ అన్ని టెక్నాలజీలు కలిసి ఈ టెలిప్రెజెన్స్ని స్పీడప్ చేసేస్తున్నాయి. అది విషయం. అంటే ఓ పక్క ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఈ రెండింటిలోనూ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయా? ఓకే. ఇంకో పక్క హైపర్ రియలిస్టిక్ డిస్ప్లేలు వచ్చాయి, 3D హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. ఓ పక్క 5G, ఇంకో పక్క ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ల స్పీడ్ పెరిగింది. హై క్వాలిటీ వీడియోను కూడా ఎంతో దూరం పంపించగలిగే టెక్నాలజీ పెరుగుతుంది. వీటికి తోడు AI. మరి ఎన్ని టెక్నాలజీలు కలగలిస్తే ఈ టెలిప్రెజెన్స్ అన్నది అందరికీ అందుబాటులోకి వచ్చేయడం పెద్ద కష్టమేం కాదు. అయినా ఏముందిరా, ఇప్పటికే మొబైల్లో వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నాం కదా. కాకపోతే అప్పుడు డైరెక్ట్గా మనిషే వచ్చి మన ఎదురుగా కూర్చున్నట్టు కనిపిస్తాడు, అంతేనా? వాటిని ఎంత సింపుల్గా తీసేవరా, ఎంత కష్టమైన టెక్నాలజీయో తెలుసా ఇది. సరే, ముందర రానివ్వ చూద్దాం. ఇంతకీ ఏంటట దీనివల్ల లాభం? టీచర్ ఎక్కడో ఉన్న విద్యార్థులకి ఎదురుగానే కనిపిస్తూ పాఠాలు చెప్పచ్చు. ఇంకా మెడికల్ రంగంలో కూడా ఉపయోగపడుతుంది, ఇంటర్వ్యూలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాగే కస్టమర్ సర్వీసులు, ఎన్నని చెప్పాలి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. అయితే ఏంటంటావు? ఏముందిరా, మనుషుల మధ్య దూరాలు తగ్గిపోతాయి అంటున్నా. ఏమోరా, నాకైతే అలా అనిపించట్లేదు. మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతాయి అని డౌట్ వస్తుంది. దూరాలు పెరిగిపోతాయా? అదేంట్రా? అవును మరి, రేపు ఈ టెలిప్రెజెన్స్ లాంటివన్నీ వస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో మునిగిపోయినట్టు ఆ వర్చువల్ మీటింగ్లో మునిగిపోతారు, పక్కన పట్టించుకోరు. ఈ టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడం కాదు, పెంచేస్తుందేమో అని డౌట్. నీకు అన్ని డౌట్సేరా.